ఫైనల్గా 2025 సంక్రాంతి సందర్భంగా తొలి భారీ బడ్జెట్ సినిమా ఓపెన్ అయింది. అందరూ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల నుండి థియేటర్స్కు అభిమానులు పోటెత్తారు. రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అయితే థియేటర్స్లో పండగ చేసుకుంటున్నారు. RRR తర్వాత వస్తున్న చిత్రం కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అదీ కాక దర్శకుడు శంకర్కి కూడా ఈ సినిమా చాలా కీలకం. దిల్ రాజు వెంకటేశ్వర సంస్థకు 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. ఇక ఇందులో భారీ తారాగణం నటించారు. హీరోయిన్గా కియారా అద్వానీతో పాటు శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరాం, సముద్రఖని, అంజలి, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తనెవరూ ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్గా మారిన రామ్ నందన్ హీరో రామ్ చరణ్ సొంత ఊరు వైజాగ్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి శ్రీకాంత్కు పార్టీ పరంగా, ప్రభుత్వంలో అవినీతి పరంగా కుమారులు బొబ్బిలి మోపిదేవి, ఎస్జే సూర్య, రామచంద్ర, జయరాం నుంచి డ్యూటీలో తలనొప్పులుగా ఉంటారు. అయ్యిందా రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్. ఇదే క్రమంలో మరోవైపు అనుకోకుండా సీఎం తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఈ సమయంలో కుమారులిద్దరూ సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకుంటారు. కానీ సీఎం సత్యమూర్తి మాత్రం సడన్ గా రామ్ నందన్ ను ముఖ్యమంత్రిగా, తన వారసుడిగా ప్రకటిస్తాడు. బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. మరి అతను ఎందుకు అలా ప్రకటించాడు? రామ్ నందన్ ఐపీఎస్ నుంచి ఐఏఎస్కు ఎందుకు మారాడు? సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోపిదేవికి అప్పగించి అతనికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? అప్పన్నకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలేంటి? చివరకు మోపిదేవి సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే గేమ్ చేంజర్ సినిమా కథ. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే గేమ్ చేంజర్ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించడం ఆసక్తిని రేకెత్తించింది. దీనికి శంకర్ దర్శకత్వం వహించడం అంచనాలు పెంచింది. నేను చనిపోయే వరకు ఐఏఎస్. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ బాగా పెంచింది. ఇందులో భాగంగా సినిమాలో అవినీతిని ఐఏఎస్ అధికారి అడ్డుకోవడం, సీఎం సీటు కోసం అతడి కొడుకు కుట్రలు పన్నటం, రాజకీయ ఎత్తులు, కలెక్టర్కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. ఆదర్శాలను నమ్మిన వ్యక్తిని నమ్మిన వారే వెన్నుపోటు పొడవటం, అన్యాయం చేసిన వారికి అతని వారసుడు దెబ్బతీయడం చుట్టూ కథనం సాగుతుంది. అయితే ఈ కథనంలో అక్కడక్కడ తన శైలిలో మెరుపులను జోడించాడు దర్శకుడు శంకర్. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంట్రొడక్షన్ సీన్లో రౌడీలను రామ్ ఉతికారేస్తాడు. పంచె కట్టుకుని హీరో చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తుంది. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక్కడ దాదాపు 20 నిమిషాల పాటు సినిమా మరో స్థాయిలో ఉంటుంది. అవినీతి పనులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్లు పర్వాలేదనిపిస్తాయి. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. కొన్ని చోట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎలివేషన్స్ అక్కడక్కడ హుషారు తీసుకొస్తాయి. కలెక్టర్ రామ్, మంత్రి మోపిదేవి మధ్య ఉండే పోటాపోటీ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. సీఎం సీటు కోసం మోపిదేవి పడే ఆరాటంతో పాటు రాజకీయ ఎత్తులు కూడా బాగానే అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక అప్పన్న ఉండే పోర్షన్ను శంకర్ బాగా తెరకెక్కించారు. ప్రజల కోసం పోరాడే ఈ పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. చరణ్ ఈ క్యారెక్టర్లో మరింత ఆకట్టుకున్నారు. ఓ విషయంలో రంగస్థలం మూవీ గుర్తొస్తుంది. అప్పన్న పాత్ర కాసేపే కనిపించినా చాలా కాలం గుర్తుండిపోతుంది. తన యాక్టింగ్ సామర్థ్యంతో ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు రామ్ చరణ్. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. ఇక ఆదర్శాల కోసం పెట్టిన రాజకీయ పార్టీలోనూ డబ్బు ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బలంగా ఉంటుంది. రాజకీయ నాయకులను ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కట్టడి చేయొచ్చో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల వ్యవస్థకు, జనాలకు, రాజకీయ పార్టీలకు సందేశాన్ని కూడా ఇచ్చారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా అనిపిస్తుంది. ఇక గేమ్ చేంజర్ పాటల చిత్రీకరణలో శంకర్ మార్క్ గ్రాండ్నెస్ కనిపించింది. రామచ్చా మచ్చా పాటలో వేలాది జనాలు ఉంటారు.
దోప్ సాంగ్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. జరగండి పాట సెట్ వర్క్స్ రిచ్గా కనిపిస్తుంది. చరణ్ డాన్స్ స్టెప్స్ ఇరగదీశారు. అభిమానులకు గ్రేస్తో కనువిందు చేశారు. అరుగు మీద పాట ఎమోషనల్గా టచ్ చేస్తుంది. ఈ పాటకు మంచి సందర్భం, పరమార్థం ఉంటాయి. రామ్, అంజలి పర్ఫార్మెన్స్ కూడా ఈ పాటకు బలాన్ని తీసుకొచ్చాయి. హైరారా పాటను ఈ సినిమాలో తొలగించారు. మళ్ళీ తర్వాత యాడ్ చేస్తారేమో చూడాలి. ఇక పాత్రధారుల విషయానికి వస్తే రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపిస్తాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. యాంగ్రీ యంగ్ మ్యాన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటనని ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి. కియారా అద్వానీ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు, పాటల్లో మాత్రం అందంతో కట్టిపడేస్తుంది. అంజలి నటనకి ప్రాధాన్యం ఉన్న పార్వతి పాత్రలో అలరించింది. ఆమె 2 రకాల లుక్స్తో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలోనే భావోద్వేగాలు పండాయి. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించాడు. శ్రీకాంత్ కూడా 2 లుక్స్తో సందడి చేస్తారు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది. జయరామ్, సముద్రఖని, రాజీవ్ కనకాల ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. సునీల్ సైడ్ యాంగిల్ పాత్ర అలా చూపించడం మినహా అందులో కొత్తదనమేమీ లేదు. బ్రహ్మానందం ఇలా కనిపించి అలా మాయమవుతారు. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్లో వెళ్తుంది. సాంకేతిక విభాగాల గురించి చూస్తే దర్శకుడు శంకర్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ప్రెజెంటేషన్, విజువల్స్తో ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశం గ్రాండ్గా కనిపిస్తుంది. థమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. పాటల కంటే కూడా నేపథ్య సంగీతంతో సినిమాపై ప్రభావం చూపించారు. జరగండి, రామచ్చా పాటలు గ్రాండ్గా తెరకెక్కించారు. ఎడిటింగ్, కళా విభాగాలు మంచి పనితీరును కనబర్చాయి. ముఖ్యంగా రామకృష్ణ, మోనిక, అవినాష్ కళా విభాగం శ్రమ ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. రచనా పరంగా కూడా సినిమాలో బుర్రా సాయి మాధవ్ అందించిన మాటలు ప్లస్ పాయింట్గా నిలిచాయి. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండియా రాష్ట్రాల్లో తొలి రోజు మంచి బుకింగ్స్ పడ్డాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎన్ని వందల కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.